అందరికీ నమస్కారమండి. మనలో చాలామంది ఆలోచిస్తూ ఉంటాం కదా, ఈ బిజీ లైఫ్లో, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిజమైన సంతోషం ఎక్కడుంటుంది అని. అయితే ఈరోజు మనం దీనికి ఒక సమాధానం వెతుకుదాం. ఎక్కడుంచో తెలుసా? జపాన్లో 100 ఏళ్లకు పైగా జీవిస్తున్న వాళ్ల దగ్గర్నుంచి వాళ్ల చిన్ని చిన్ని సంతోషాల వెనుకున్న పెద్ద రహస్యాలేంటో తెలుసుకుందాం. నిజమే కదా, మన లైఫ్ అంతా ఒక రేస్లా అయిపోయింది. చిన్నప్పుడేమో ఎగ్జామ్స్ టెన్షన్, పెద్దయ్యాక జాబ్స్, ఆ తర్వాత డబ్బు సంపాదించడం. అబ్బా, ఈ పరుగులో ఎప్పుడైనా మీకు కాస్త అలసిపోయినట్టు, లోపల ఏదో తెలియని బరువుగా అనిపించిందా? అయితే మన జీవితాన్ని జీవించడానికి మన ముందు 2 దారులున్నాయనుకోండి. ఒకటి మనల్ని టెన్షన్ పెట్టే దారి, ఇంకోటేమో మనకు హాయిగా ప్రశాంతంగా అనిపించేలా చేసే దారి. మరి ఈరోజు మనం ఆ రెండో దారిని ఎంచుకుందాం. దాని గురించే మాట్లాడుకుందాం. చూడండి, పాత పద్ధతి ఏంటంటే ఆరోగ్యం గురించి ఆలోచించకుండా రాత్రి పగలు కష్టపడటం. కాని జపాన్ వాళ్ల ఆలోచన ఎంత సింపుల్గా ఉందో తెలుసా? తక్కువ తిని ఎక్కువ కాలం హెల్తీగా హ్యాపీగా ఉండటం. భలే ఉంది కదా ఈ ఐడియా. సరే, మరి అంత హెల్తీ లైఫ్ ఎలా సాధ్యం? రండి, ఇప్పుడు మనం నేరుగా 100 ఏళ్లు పైబడిన ఆ తాతయ్యల దగ్గరికి, నానమ్మల దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ల జీవితంలో దాగి ఉన్న ఆ అద్భుతమైన రహస్యాలేంటో తెలుసుకుందాం. వాళ్ళ అనుభవాలు మనకు చాలా నేర్పిస్తాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సంతోషంగా ఎక్కువ కాలం బతకడానికి కేవలం 5 సింపుల్ సీక్రెట్స్ ఉన్నాయట. చాలా సులభమైనవి. జాగ్రత్తగా విందాం, ఎందుకంటే ఇవి మన లైఫ్ని కూడా మార్చేయగలవు. మొదటి సీక్రెట్ ఏంటంటే, తక్కువ తినండి, ఎక్కువ కాలం జీవించండి. అంటే కడుపు 80% నిండింది అనిపించగానే ఆపేయాలి. ఉదాహరణకి, ఆదివారం మంచి బిర్యానీ తింటున్నామనుకోండి. అబ్బా, కడుపు నిండిపోయింది, కాని ఇంకొక్క ముద్ద తింటే ఎంత బావుంటుందనిపిస్తుంది కదా. ఆ ఒక్క ముద్ద తినకుండా ఆగిపోవడమే ఈ సీక్రెట్. ఇక రెండోది, అందరితో కనెక్ట్ అయ్యి ఉండటం. మన చుట్టూ ఉన్న వాళ్లతో మాట్లాడుతూ ఉండటం. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం చివరిసారిగా మన అమ్మానాన్నలతో మనసు విప్పి ఎప్పుడు మాట్లాడాం? రోజూ ఒక్క 10 నిమిషాలు కుటుంబంతోనో స్నేహితులతోనో మాట్లాడితే చాలు, మనసు ఎంత తేలిక పడుతుందో కదా. మూడో సీక్రెట్, ఎప్పుడూ కదులుతూ ఉండటం. అబ్బే, దీనికోసం పెద్ద పెద్ద జిమ్లకు వెళ్ళక్కర్లేదండి. చాలా సింపుల్. లిఫ్ట్ బదులు మెట్లు వాడటం, దగ్గర్లో ఉన్న షాప్కి నడిచి వెళ్లటం. అంతే. ఇలాంటి చిన్న చిన్న పనులే మన హెల్త్లో పెద్ద మార్పు తీసుకొస్తాయి. ఇక నాలుగోది, ఇది నాక్కూడా చాలా ఇష్టమైనది. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం. ఉదయాన్నే ఒక కప్పు వేడివేడి టీ తాగుతూ అలా కిటికీలోంచి సూర్యోదయాన్ని చూడ్డం, లేదా వర్షం పడినప్పుడు వచ్చే ఆ మట్టి వాసన. అబ్బా, నిజమైన సంతోషం ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్లోనే కదా ఉంటుంది. ఇక చివరిగా 5వ సీక్రెట్, పాజిటివ్గా ఉండటం, ప్రశాంతంగా ఉండటం. దీనికొక చిన్న టిప్ చెప్తాను. ప్రతిరోజు ఉదయం లేవగానే మన దగ్గర ఉన్నవాటికి మనసులో థ్యాంక్స్ చెప్పుకోవడం. అలా చేస్తే చాలు, రోజంతా మన మూడ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. సరే, ఇప్పటివరకు మనం రూల్స్ గురించి విన్నాం కదా. ఇప్పుడు మనం ఒక చిన్న ట్రిప్ వెళ్దామా? జపాన్లోని కిటాన్ అనే ఒక అందమైన ఊరికి. అక్కడ మనుషులు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారో మనమే స్వయంగా చూద్దాం. చూడండి, అక్కడొక 102 ఏళ్ల నానమ్మని అడిగితే తను ఎంత ముద్దుగా చెప్పిందో తెలుసా? నా సీక్రెట్ 2 బాబు. రోజూ నవ్వడం, పొట్ట 80% నిండగానే తినడం ఆపేయడం. అంతేనంట. ఎంత సింపుల్గా ఉంది కదా. అలాగే ఇంకో 104 ఏళ్ల తాతయ్య ఏమన్నారంటే, ఎక్కువ కాలం బతకాలంటే అసలైన మందు నవ్వు, సంతోషమే. అంటే మనం సంపాదించే డబ్బు, ఆస్తుల కంటే కూడా ఒక్క చిరునవ్వు, ఒక్క సంతోషమైన క్షణం ఎంతో విలువైందనమాట. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకవైపు ఒంటరిగా రూంలో ఉంటూ ఐటీ జాబ్ చేసుకునే ఒక వ్యక్తి, మరోవైపు ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఆడుకుంటూ ఫ్యామిలీతో కలిసి భోజనం చేసే ఇంకో వ్యక్తి. ఆలోచించండి, ఈ రెండిట్లో ఏ లైఫ్ బాగుంటుంది? ఇంకో ఉదాహరణ, ఒకరు రోజూ బఫేలో ఫుల్గా తినేసి బద్ధకంగా ఫీల్ అవుతున్నారు. ఇంకొకరు ఇంట్లో చేసిన సింపుల్ ఫుడ్ తిని చాలా యాక్టివ్గా ఉంటున్నారు. చూసారా, మనం తినే ఫుడ్ మన బాడీకే కాదు, మన మైండ్కి కూడా ఎనర్జీ ఇస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పటివరకు చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం కదా. పెద్ద పెద్ద మార్పులేమీ అవసరం లేదండి. చిన్న చిన్న అడుగులతోనే మనం కూడా సంతోషంగా ఉండొచ్చు. మరి ఆ ఫస్ట్ స్టెప్స్ ఏంటో చూసేద్దామా? ఈ రోజు నుంచే మనం పాటించగలిగే 3 చిన్ని చిన్ని టిప్స్. నంబర్ 1, కడుపు 80% నిండింది అనిపించగానే తినడం ఆపేయండి. నంబర్ 2,
మీకిష్టమైన వాళ్ళతో ఫోన్ పక్కన పెట్టేసి ఒక 15 నిమిషాలు మనసు విప్పి మాట్లాడండి. ఇక మూడోది, నవ్వండి. ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, రోజు మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్కి దారి చూపిస్తాయి.